హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకు సిగ్గు? హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికైతే వెల్కమ్ బ్యాక్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మనం మళ్ళీ బ్లాగ్ తీస్తాను. యాక్చువల్లీ మన రీసెంట్గా ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే గణేష్ పండుగ అయిపోయింది కదా. గణేష్ పండుగకి ఎవరైతే మేము లైక్ అంటే గ్రూప్ ఉంటుంది కదా, గ్రూప్ అందరం కలిసి అయితే విజయవాడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బ్లాగ్ మొత్తంలో మేము ఏం చేస్తాం, ఎక్కడికి పోతున్నాం, విజయవాడలో ఏ టెంపుల్కి పోతున్నాం, అక్కడ ఏం చేస్తాం మొత్తం అయితే మీకు బ్లాగ్లో చూపిస్తే ఎవరు కూడా బ్లాగ్ అయితే మిస్ కావద్దు. అందరూ మొత్తం స్కిప్ చేయకుండా చూడాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. చలో మళ్ళీ బ్లాగ్ అయితే షురూ చేద్దాం. ఇప్పుడు నన్ను రిసీవ్ చేసుకోవడానికి అయితే మా ఫ్రెండ్ వస్తుండు. ఇక్కడ నుంచి మేము ఇద్దరం కలిసి కార్ దగ్గరికి వెళ్తున్నాం. ఇలా కార్లో అయితే వెళ్తున్నాం. మేము కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి అయితే అందరం స్టార్ట్ అయిపోతాం. బ్లాగ్ మాత్రం ఎవ్వరు మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడాలి. అక్కడ ఏ టెంపుల్కి పోతాం, ఏం చెప్తాం అంతా మీకు డీటెయిల్గా చూపెడతాం బ్లాగ్. మళ్ళీ చెప్పిన కదా మనల్ని అయితే గౌతమ్ రిసీవ్ చేసుకోవడానికి వస్తాడని వచ్చిండు అందగాడు. ఏం చెప్తాడంటే కార్ డీజిల్ కోసం 50,000 ఇస్తాడంట. ఎంత బ్రో? 50,000 అందరు ఇచ్చి నేను ఒక్కడే అందరికి పైసలు పెట్టుకుంటాను. మాలు ఉండదు గౌతమ్ తోటని. హలో చెప్పు ఒకసారి. చలో మళ్ళీ చెప్పిన కదా ఒక కార్ అయితే సిద్ధంగా అయింది. మన బాయ్స్ కూడా అందరు కార్ ఎక్కేసారు. ఇంకా కథం స్టార్ట్ అయిపోతాం. మా యాదవ్ సాబ్, సత్యసాయి, మా మోహన్ బ్రో, పోట్సాయి, తేజ్ హాయ్ బ్రో. అలా స్టార్ట్ అయిపోతున్నాం అందరం అయితే. బ్లాగ్ మొత్తం అయితే చూపెడతా, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అందరూ అయితే మంచిగా చూడండి. చలో మన ఫ్రెండ్ కార్ అయితే పంచర్ అయిపోయింది. ఇట్లా స్టార్ట్ అయినా మనం లేదో పంచర్ అయిపోయింది. ఇంకో వచ్చి కార్ పంచర్ చేయించుకున్నాం. ఇగో ఇతనే చేసిండు. తేజ అయిపోయిందా రిపేర్? అయిపోయింది. కార్ టైర్ పంచర్ అయితే చేయించేసినాం. ఇంతకన్నా మంచిదని స్టెప్ని కూడా పెట్టించుకున్నాం కింద. చలో మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఇప్పుడైతే అందరం ఇక్కడ నుంచి వెళ్ళి దంచుడేగా. ఎందుకు సిగ్గు? ఇగో ఈయనైతే కెమెరాలో లవ్వడ్డట ఇలా. ఇగో ఈయన మా డ్రైవర్. ఈయనకి రెంట్ 1 డే వచ్చేసి పడే ఎంత ఇస్తున్నాం నీకు? 10,000 ఈయనకి పడే. ఈయనదే కారు మరి మినిమం ఉంటుంది. చలో మళ్ళీ ఇక్కడైతే రిపేర్ అయితే అయిపోయింది. స్కార్పియో తీసుకొని ఇంకా చలో మళ్ళీ స్టార్ట్ అయిపోద్దాం. ఇంకో గౌతమ్ బ్రో వాళ్ళు అయితే దీనికి పైసలు కడుతురు. బ్రో ఎటు పోతాను? విజయవాడ ఎందుకు? విజయవాడలో ఏ గుడి? అమ్మవారి గుడి. చలో అమ్మవారి గుడికి అయితే పోతాను. ఈయనదే కారు అయిపోతుంది. పోదామా? అందరు అయితే ఎక్కిరు. ఇంకా స్టార్ట్ అయితే అయిపోతున్నాం. కొంచెం ఒక సగం దూరం జర్నీ అయితే చేసినాం. మధ్యలో అందరికి వాటర్ అవుతాయి అంటే ఆగిపోయినాం. కొంతమంది వండుకున్నారు, పాటలు పెట్టి వాళ్ళని లేపినాం. ఇక్కడైతే షాప్ దగ్గర ఆగినాం. అందరం మంచి ఆగి మన స్నాక్స్ ఉంటే స్నాక్స్ తిని మళ్ళీ స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి వెళ్ళి. కార్ డ్రైవింగ్ వచ్చా నీకు? వచ్చా? బాగా చేస్తావా? కాదు కార్ ఇస్తలేరా? ఎందుకు నీ మీద అంత నమ్మకం? ఫస్ట్ టైం కదా. కెమెరా పెట్టిన నన్ను ఇట్లా చేస్తాను నేనా? నువ్వు కార్ చూపెట్టమని మరి నిద్రపోయినావా బ్రో? సరిపోయిందా? ప్లేస్ సరిపోయిందా? పాటలు పెట్టి లేపినాక మరి యాదవ్ బ్రో నమస్తే బ్రో. చిన్న పిల్లల లెక్క బబ్లీ గమ్స్ కొనుక్కుంటారు వీళ్ళు. చూడండి బ్రో, మాకు మధ్యలో ఆకలి అవుతుందని మా శివ బ్రో డైరెక్ట్ స్నాక్స్ డబ్బా కొనిస్తాడు. అందరు ఇచ్చినా నువ్వు తింటనే ఉండు. కెమెరా పెట్టినప్పుడల్లా మంచి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇస్తాను చూడు బ్రో. అదే కదా బ్రో. ఇటు చూడు బ్రో, ఎడిపోతాను ఇగో బ్రో. వీళ్ళందరూ వీడియోలో అవ్వడానికైతే సిగ్గుపడతారు పాపం. ఫస్ట్ టైం కదా పండుగలకి. ఇగో అయితే ఇంకెక్కువ సిగ్గుపడతాడు. అగో చలోగా స్టార్ట్ అయితే అయిపోయినాం. మాకు కావాల్సిన తిండి సామాన్లు తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం వచ్చేసి 6 అవుతుంది. దగ్గరకు వచ్చేసినాం. ఇంకో నాకు తెలిసి 1/2 అవర్ వెళ్ళిపోతాం విజయవాడ టెంపుల్ దగ్గరికి అయితే. మార్నింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరికి రీచ్ అయిపోయినాం కదా. ఇక్కడ ఆగి కాఫీస్ తాగి ఇంకా స్టార్ట్ అయిపోతాం మళ్ళీ గుడి దగ్గరికి. అక్కడ పోయి
రూమ్ తీసుకొని ఫ్రెష్ అవ్వడా, లేకుంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గర చెరువుకాన్ని ఫ్రెష్ అవ్వడాన్ని చూసుకొని అక్కడ ఫ్రెష్ అయ్యి ఇంకా మేమంతా ఏమైతే బట్టలు తెచ్చుకున్నాం ఆ బట్టలు వేసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. అక్కడ పోయినాక అయితే మీతో స్టార్ట్ చేస్తాం. మేమైతే ఆల్మోస్ట్ ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఈ అవుట్స్కట్స్ లో అయితే మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఒకసారి కెమెరా అయితే టాప్ రూఫ్ లోకి వెళ్ళి చూపెడతాం మీకు లొకేషన్స్ అయితే. ఒకసారి చూడండి ఎట్లున్నాయో. మంచిగా అంటే మంచిగా ఉన్నాయి. పొద్దు ఎర్లీ మార్నింగ్ అసలు ఎంత మంచిగా ఒకడుతుందంటే అంత మంచిగా ఒకడుతుంది. చూడండి చలో టెంపుల్కి అయితే వచ్చినాం, రూమ్ తీసుకున్నాం, ఫ్రెష్ అయిపోయినాం, దర్శనానికి కూడా పోయినాం, దర్శనం చేసుకున్నాం, బయటకి అయితే వచ్చేసినాం. కాబట్టి ఇక్కడ హైలైట్ ఏంటంటే మొబైల్స్ లోపలికి అలవ లేదంటే మేము మొబైల్ ఏం తీసుకోవాలి, ఏం షూట్ చేసుకోవాలి అప్పటి నుంచి వెళ్ళి. ఇంకా లోపలికి పోయి దర్శనం చేసుకొని లడ్డూలు, పులిహార ప్యాకెట్లు అన్ని తీసుకున్నాం. లైక్ మేము ఒక 8 మెంబర్స్ వచ్చినాం కదా, మేము 5 మెంబర్స్ ఒక సైడ్ అయిపోయినాం, ఒక 3 మెంబర్స్ ఒక సైడ్ అయిపోయారు. ఇంకా వాళ్ళైతే కింది పోయారు కార్ దగ్గరికి, మేము కూడా వెళ్ళిపోతున్నాం. ప్రసాదాలు తీసుకున్నాం, కింది పోయి మంచిగా తినేసి ఇంకెక్కడికో వెళ్ళేది ఉందంట, అక్కడికి కూడా పోతాం. ప్రసాదం అయితే తీసుకున్నాం, ప్రసాదం తిని ఇంకా చిన్నగా ఎక్కడి నుంచి అయితే నెక్స్ట్ ఇంకొక ఎక్కడికో పోవాలి, అక్కడికైతే వెళ్ళిపోతాం. అసలు లోపలికి ఫోన్స్ వెళ్ళలేదు, ఏమి వెళ్ళలేదు. చాలా అంటే చాలా ఘోరంగా స్ట్రిక్ట్ ఉంది, బాగుంది. కాకపోతే టెంపుల్ అయితే ఎక్సలెంట్ ఉంది, లోపల వైబ్ నీట్గా ఉంది. ఇంకా లోపలికి పోయి తీద్దాం అనుకున్నాం కాబట్టి మన బ్యాడ్ లక్ ఏం చేయలేము, ఫోన్ అయితే వెళ్ళలేదు. అడిగినాం కాకపోతే కుదరదు అన్నారు అసలు. ఇంకా కిందికి పోయేసి అయితే నెక్స్ట్ ఎక్కడికో పోయింది, అక్కడికి పోతే అక్కడైతే ప్రతి ఒక్కరు చూపెడతా. చలో మళ్ళీ కిందికి పోయినాక అయితే బ్లాగ్ స్టార్ట్ చేసుకున్నాం. అట్లా అయితే అందుకు కొంచెం లడ్డు పులిహార తింటాం. చలో మనం అయితే టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. చెప్పిన కదా దర్శనం అయితే మంచిగా చేసేసుకున్నాం. ఇప్పుడు మేమైతే పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చాలా మంచిగా ఉంటుంది అంట టెంపుల్. అక్కడ పోయినాక టెంపుల్ కూడా కుదిరితే మ్యాక్స్ చూపెట్టడానికి ట్రై చేస్తా. అక్కడ కూడా కెమెరా ఎలా లేకపోతే మాత్రం మనం ఏం చేయలేము. మనం అయితే పోయే దారిలో అందరికైతే గట్టి ఆకలిస్తుందట. ఇంకా ఆగిపోయినాం, మంచిగా తినేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ కూడా బిల్లు గట్టిగా చేస్తాం. మా దాంట్లో పెద్ద తీటోడు ఎవడంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెనకాల అనుకోండి చూసినాం, ఆయన పెద్ద తీట అయినా. ఇంకా ఇక్కడ నుంచి అయితే తినేసి స్టార్ట్ అయిపోతాం. అక్కడ పోయినాక అక్కడైతే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా తీట పనులు మనలో చేస్తే ఓకేనా. చలో అందరం అయితే టిఫిన్లు అయితే చేసేసినాం. మంచిగా ఉన్నాయి ఇక్కడ టేస్ట్లు, విజయవాడలో మంచి రుచి ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. చెప్పిన కదా పానకాల నరసింహస్వామి టెంపుల్, అక్కడ పోయినాక అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. చలో మళ్ళీ రైట్. మనం అయితే ఇందాక ఒక టెంపుల్ పేరు చెప్పిన కదా, అక్కడికైతే వచ్చేసినాం, రీచ్ అయినాం. ఇది కూడా కొండపైన ఉన్న టెంపుల్ అయితే. కిందకైతే బిల్డింగ్స్ చాలా అంటే చాలా కిందికి ఉన్నాయి. అసలు మీరు చూసిరంటే గిమ్ అయిపోతారు, అంత బాగుంది టెంపుల్. ఇట్లా బిల్డింగ్స్ మధ్యలో మంచిగా టెంపుల్ ఉంది, చూపెడతా చూడండి కెమెరా వెనక్కి తెచ్చింది. చూడండి అసలు ఎట్లుందో వైబు. టెంపుల్ వచ్చేసి ఏమో కొండపైన మంచిగా ఉంది, ఇదేమో మంచిగా డౌన్లో బిల్డింగ్స్ ఉన్నాయి. ఇగో ఈ టెంపుల్ చూడండి ఒకసారి, బిల్డింగ్స్ మధ్యలో నీట్గా వేరే ఉంది అసలు. మస్తు అంటే మస్తు అవపడుతుంది. చలో మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతాం. పైకి పోయినాక పైన ఎట్లుంటుందో మీకు అయితే చూపెడతా. పైకి పోయినాక అయితే వీడియో స్టార్ట్ చేసుకుందాం మనం. చలో మనం అయితే కృష్ణా నదికి చాలా క్లోజ్లకి అయితే వచ్చేసినాం. ఒకసారి మీకు చూపెడితే చూడండి, చూసి కదా ఎంత క్లోజ్లో ఉన్నాము. ఒకవేళ ఇప్పుడు పోతే మేము బోటింగ్కి పోతాం. లైక్ అంటే ఇక్కడ నుంచి దూరంలో కొంచెం దూరంలో ఒక ఐలాండ్ ఉందంట. ఆ ఐలాండ్కి పోయి అక్కడ తినేసి అక్కడ పిక్స్ ఏమైనా ఉంటే దిగేసి వస్తాం. అట్లనే వచ్చినాం, ఇక్కడ 80 రూపాయలు మింగ పెట్టుకున్నాం. ఏం చేయడానికి వచ్చినాం ఎవరికి తెలియదు, కానీ వచ్చినాం. తిరుగుతారు ఎట్టోడు అటు తిరుగుతారు ఎడ్డోళ్ళ లెక్క, ఎవరు ఏం చేస్తారు ఎవరికి అర్థం కావట్లేదు. చలో మళ్ళీ మేమైతే పోతున్నాం, మంచిగా పిక్స్ దిగేసి మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. బోట్ అయితే స్టార్ట్ అవుతుందంట, మరి ఏం చేద్దాం, పోదామా. మేమైతే బోటింగ్కి వెళ్తున్నాం. ఐలాండ్కి పోయి అక్కడ వీడియో స్టార్ట్ చేసుకున్నాం. అక్కడ రెస్టారెంట్లు బాగుంటాయి. ఫైనల్లీ మేమైతే బోట్ టికెట్లు అయితే తీసుకుంటాను. బోటింగ్ చేయడానికి పోతాను. బోటింగ్ అంటే బోటింగ్ చేయడానికి కాదు, ఇక్కడ నుంచి పక్కన ఇంకో చిన్న ఐలాండ్ ఉందంట, ఐలాండ్ లో పోతాం. ఐలాండ్ లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే తేజ వాళ్ళకి లైన్ ఇస్తాడు, మేము పక్కన నుంచి ఉంటాం. ఎందుకంటే మా దాంట్లో లవర్ బాయ్ అనమాట.
మేము సపోర్ట్ చేస్తాం, హెల్ప్ చేస్తాం. చూడండి మా వాళ్ళు అయితే టికెట్లు తీసుకుంటారు. టైమింగ్స్ 9 AM to 5 PM గుర్తుంచుకోండి. ఈవినింగ్ 5 తర్వాత వచ్చిరంటే మిమ్మల్ని బయటకు వెళ్ళిపోమంటారు. చలో మళ్ళీ మనం అయితే బోట్ ఎక్కినాక మంచి మంచి క్లిప్స్ అయితే వీడియో తీసుకున్నాం. ఎవరైతే స్కిప్ చేయకండి, మంచిగా చూడండి వీడియో అయితే. మంచి క్లిప్స్ అయితే ఇస్తాం. ఇదిగోండి టికెట్స్ అయితే చేసుకొచ్చేసినాయి. పోయి మనం బోట్ ఎక్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఐలాండ్లో మంచి మంచి పిక్స్ తీసుకున్న తర్వాత మీకు వీడియో స్టార్ట్ చేస్తాం. చలో మళ్ళీ మేము అయితే ఎక్కే బోట్ మీకు ఒకసారి చూపెడతా, చూడండి ఎట్లుందో. వేరే అంటే వేరే పెద్దగా ఉంది మంచిగా. చూడండి మా బోట్ అదే. ఇగో మా స్క్వాడ్ అంతా వస్తారు, అందరం కలిసి అయితే ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఇలా కొంతమంది తీటోళ్ళు ఉన్నారు, ఏం చేస్తారో ఏమో భయం అవుతుంది. చలో మళ్ళీ అవతల సైడ్ కాకుండా మధ్యలో మన క్లిప్స్ వస్తే క్లిప్స్ తీసుకొని అవతల పోయినాక మళ్ళీ కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. పోయిన పేరు గౌతమ్. ఇగో ఆడున్న బోట్ని ఈయన కొనాలనుకుంటానట, అంత రిచ్ ఈయన, ఇది బాగా బలిసినోడు ఈయన. ఇంకా ఇక ఈయన అయితే యాదవ్ సబ్ ఎట్లుంటుంది తెలుసు, ఈయనతోటి డైరెక్ట్ యాదవ్ వాళ్ళు అంటారు వీళ్ళని. ఇగో ఈ వెనకాల ఉన్న 2 బోట్లు కొని దింగుతాడు అనుకుంటే అయినా అంత హైలైట్ ఉంటాయి మా తోటి. ఇక సిగ్గుపడతాడు. ఒకసారి కెమెరాకి వెళ్ళి చూడు. చూడు ఎక్కడోళ్ళు ఎక్కడ కూర్చున్నారు. ఇగో శివబ్రో ఆడ కూర్చున్నాడు. ఇగో ఈయన లవర్ తోటి మాట్లాడుతాడు, సిగ్గుపడతాడు ఒకటే. అందరికి దూరం దూరం కూర్చొని లవర్ తోటి మాట్లాడతాడు నేను. ఆయన ఏమో స్టైలిష్ స్టార్, ఆయన సింగిల్ గా తిరుగుతాడు. నేనొక్కడినే ఎవ్వరికి చికెన్ అంటూ తిరుగుతాడు. మావన్తోటి మజాక్ కాదు, వేరే ఉంటుంది. చూడండి లొకేషన్ అయితే మస్తు మంచిగా ఉంది, మస్తు అంటే మస్తు మంచిగా ఉంది. ఇంకా బోట్ వచ్చినాక ఎట్లాంటి బోట్ వచ్చి మనం రిసీవ్ చేసుకుంటాం మనకు తెలియదు. ఐ థింక్ అక్కడ పోతాను చూసినా అదిగో ఇంకా ఆ బోటే అనుకుంటా మనం కూడా రిసీవ్ చేసుకునేది. ఆ బోట్ రిసీవ్ వచ్చినాక ఆ బోట్ ఎక్కేసి అవతలకి వెళ్ళిపోతాం, మేము కూడా ఎంజాయ్ చేస్తాం. చాలా మళ్ళీ అవతలకి పోయినాక వీడియో స్టార్ట్ చేసుకుందాం. మన కోసం అయితే బోట్ వచ్చేసింది సపరేట్. మనం లైక్ మేమైతే ఎవరైతే 8 members ఉన్నామో మేమే ఓన్లీ బోట్ని అయితే రెంట్ తీసుకుంటాం ఉంటుంది. మా దాంట్లో ఒక రిచ్ పర్సన్ ఉండాలి, ఆయన తీసేసుకున్న డైరెక్ట్ బోట్ని రెంట్కి, ఎక్కువ మంది లేరని. ఇక్కడ నుంచి అయితే మేము పక్కన ఒక ఐలాండ్ ఉంది, ఐలాండ్కి అయితే పోతున్నాం. అక్కడ పోయి అయితే స్టార్ట్ చేసుకున్నాం. మధ్య చిన్న క్లిప్స్ అయితే లైఫ్ జాకెట్ వేసుకోబట్టి తమాషా థింగ్ చేస్తుంది. చూడండి మనం అయితే లైవ్ జాకెట్ కూడా మేము ఇప్పుడు బోట్ రైడ్ చేస్తున్నాం. ఎక్కడికి పోతాను బ్రో? ఎక్కడికి పోతాను? రెస్టారెంట్ ఉందంట, తినడానికి రెస్టారెంట్ ఐలాండ్ పోతాను. అంత రిచ్ కిడ్స్ మరి ఎట్లుంటది గౌతమ్ బ్రో? ఎట్లుంటది రిచ్ కిడ్స్ కా మొత్తం? మరి ఎట్లుంటది? చలో స్టార్ట్ అయితే అయిపోదాం. మధ్య మధ్యలో మంచి క్లిప్స్ కొట్టుకుందాం. అక్కడ పోయినాక అయితే వీడియో స్టార్ట్ చేసుకుందాం. చలో చూసలేవరా ఫైనలీ అయితే ఐలాండ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఐలాండ్లో సైకిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సైకిల్స్ రెంట్ తీసుకోవచ్చు. ఇక్కడ లైక్ ఎట్లా అంటే విల్లాస్ కూడా ఉన్నాయి, విల్లాస్ కూడా రెంట్ తీసుకోవచ్చు. మంచి క్లైమేట్ ఉంది, ఎక్కువ మంది జనం లేరు, ఎవ్వరు లేరు. చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగుతా. దింపుడే ఎక్కువ ఉంది, దిగుడు కన్నా. ఇట్లాంటి వాళ్ళు ఉన్నాక నేనైతే ప్రశాంతంగా పిక్స్ దిగలేను. దింపారు ఇల్లు మమ్మల్ని. వీడంతా ఫోటోగ్రాఫర్ అయితే కాదు అసలు. ఇది ఒక పెద్ద డైలాగ్ ఇస్తారు, నన్ను లేపుతారు, నాతోటి మంచి మంచి ఫోటోలు తీయించుకుంటారు. ఇక్కడ ఒక లయన్ ఉంది, మీకు చూపెడతా, గిమ్ అయిపోతుంది. చూడండి లయన్ ఎట్లుందో. మొత్తం డిజైన్ చేసినోడు వేరే లెవెల్ అసలు. అంత పెద్ద అసలు అది ఏ షేప్లో లైన్ అనిపించిందో వాడికి తెలవాలా, పెట్టుకున్నోడికి తెలవాలా, అట్లుంటుంది. మరి మన తేజారెడ్డి అయితే మన కోసం వాటర్ అండ్ కూల్ డ్రింక్స్ తెస్తాడు. ఇక్కడ రెంటెడ్ సైకిల్స్ ఉన్నాయి, చూసిరు కదా. ఇక్కడైతే చూడొచ్చు ఎంత బాగుందో. ఇక్కడైతే మంచి పిక్స్ అయితే సూపర్ తీసుకోవచ్చు. కుదిరితే మనం ఒక రీల్ కూడా తీసేసుకుందాం. గ్యాప్లో మనకి తీసేటోడు ఉండాలంటే ఎవరైనా తీస్తే మనం బ్రహ్మాండ తీసుకోవచ్చు. ఇక్కడ ఉయ్యాళ్ళు ఉన్నాయి. ఇంకో మీకు అక్కడ ఏమంటారు, పాత ఇనుప సామాన్లు ఐరన్ తోటి అమ్మోరు తల్లిని క్రియేట్ చేసిండు. వాడెవడో గ్రేట్ ఆర్కిటెక్చర్, వారెవరో గ్రేట్ ఆర్కిటెక్చర్. ఇక మా ఓడైతే మాకు తెలుగు నేర్పుతున్నాడు. చూడండి ఎట్లుందో, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇక వీళ్ళు చూడండి ఉయ్యాల కోసం కొట్టుకుంటారు. నేను చెప్పిన వీడు పెద్ద తీటోడు, ఉయ్యాల పట్టుకున్నాడు. ఈయన ఒక్కడుంటే చాలు మొత్తం అందరిని సంగ నాకు ఇచ్చేస్తాడు. చూడు ఆ చిన్న పిల్లల తీరు దానికోసం కొట్టుకుంటారు. ఇద్దరేమో అక్కడ పోయి స్నాక్స్ కొనుక్కుంటారు. అంతా మా వాళ్ళతో అయితే వేరే ఉంటుంది, అంతా వేరే అంటే వేరే ఉంటుంది, తెలుసు కదా మా ఊళ్ళో మొత్తం. చలో మళ్ళీ నేను కూడా కాసేపు ఎంజాయ్ చేసి ఇంకొంచెం మూమెంట్లు ఏమన్నా ఉంటే మాత్రం అవి మీకు చూపెడతా. చలో మళ్ళా
ఇగో గౌతమ్కి రాసా అరే మీ స్టోర్లో టేస్ట్ ఉందనుకో జారిపోయి ఎలుగకి ఫోన్ పడిపోతుంది లచ్చుడుకో మా మోహన్ లవ్లీ బ్రో అయితే ఇప్పుడు కోతిని గెలకపోతాడు, ఏమైతుందో తెలియదు. పిచ్చెక్కిసి వచ్చేది కోతి మామ హాయ్ మామ. ఇగో కోతి మామ అయితే ఆడున్నాడు, చూసిరు కదా. అరే చూడు రీల్లో పరిగెడుతుంది కదా. వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తారు. అదేం చూపెడతారు చూడు, వచ్చేమన్నా విక్కోండి. ధైర్యం లేదు అలాగ, నువ్వు పోగవుతావు. ఇగో ఈయన గెలుపుతాడు చూడండి ఇప్పుడు. వీళ్ళు తీటోళ్ళు అంకులు వీళ్ళని ఏం పట్టించుకోకు. అక్కడ సెక్యూరిటీ అంకుల్ అయితే ఈయన తిడతాడు, ఈయనంత తీటోడే ఉంటాడు నిజంగా. చూడండి అక్కడ ఉయ్యాలు ఊగి ఊగి ఊపి స్వెట్ పట్టింది, మొత్తం గలీజ్ అయిపోయినా ఊపిరి ఇంకా ఇందాక నుంచి ఏం తినలేదు, ఎనర్జీ లేదంటే ఇప్పుడు ఇది ఒక ఘోరం. ఎంట్రీ ఇచ్చుడే తీట చెక్కలు చేస్తాను మమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళి సెక్యూరిటీ అంకుల్ ఒకటే గమనిస్తాడు, వీళ్ళు ఏం చేస్తారని అట్టనే చూస్తాడు మాకెళ్ళి. మళ్ళీ స్టార్ట్ చేసిరు ఉయ్యాలు కూడా. ఇప్పుడు యాదవ్ని ఎక్కుతారు చూడండి గట్టిగా. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి. అగో అందరు వేసుకుంటారు ఆయనని. అయిపోయింది మనోడి పని అయిపోయింది. తాళ్ళు పైన పెట్టరు పిచ్చదగో వాళ్ళ తాళ్ళు. అరే మోహన్ చూసండి అర్జుడు అటు చేయవు ఇన్స్టాగ్రామ్ వస్తా చూడతేదా అరే ఆ టైర్ దాకా ఊరా అని వెళ్తే ఇంకెళ్ళిపోయినట్టు తెరపించాడా అమ్మాడు సాయిగాడు చూడు ఏడు చూడు దిమాగ్ 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 గౌతమ్ దింపకాని దింపకు అరే దింపకరా దింపకరా మంచిగా ఆడుంటది ఏమే పోండి అనకా అది అరే బస్ అంటారు సత్తగా చూడు ముందు చాలు చూసి ఊరికి జారుతాయి ఆగరా అరే చూసి జారుతాయి అంటే మూతి ఇప్పుడు ముక్కు ఇప్పుడు వంకర ఉంది
ఇప్పుడు ఇవ్వాలి. ఎర్రగా అయిపోయినాయి ఆ వైర్లు పట్టుకొని దూల తీరిపోయిన చేతులకైతే చూడండి. మా మోహన్ బ్రో తోటి మినిమం ఉంటుంది. మేము కూడా ఎక్కినాం, నాకు కూడా సుఖాలు చూసిరు కదా మీరు కూడా. ఫస్ట్ అని ఘోరం అంటే ఘోరంగా స్వెట్ పట్టేసింది. చూడండి అసలు ఎంత స్వెట్ అంటే అంత స్వెట్ పట్టేసింది. ఎట్లా చేస్తారంటే పిక్చర్ లెక్క చేస్తారు అందరు ఇక్కడ. చూడండి బ్రో, ఎట్లుంది బ్రో ఎక్స్పీరియన్స్? బాగుంది ఎక్స్పీరియన్స్. చుక్కలు చూపెట్టిరా? బాగుందా? చేతులు చూపెట్టి ఒకసారి. ఎర్రగా అయిపోయిపోయాడు పాపం. ఇప్పుడుకైతే చుక్క తనాడ కూర్చొని కూడా. చలో ఇంకో దానికైతే పోతున్నాం. అక్కడ మళ్ళీ ఇంకో క్లిప్ తీస్తాం, మళ్ళీ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తా. చలో మళ్ళీ అక్కడికైతే పోదాం. మా బ్రో పని అయితే అయిపోయింది పాపం. అన్నా ఓ ఒకడేమో అక్కడ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతాడు. ఏం వింత పనులు ఏం చేయాలా, ఏం దొరుకుతలేవు ఆయనకి. ఇగో మా శివ బ్రదర్ అయితే ఇగో మంచిగా ఆయనకి భయం పెద్ద ఎక్కాలంటే చిన్న ఉయ్యాలు ఎక్కి ఆరామ్సే ఆడుకుంటాడు. ఇంకా వీళ్ళ మ్యాటర్కి వస్తే చలో చూపిస్తే ఏం చేస్తారు. అంత పెద్ద తిట్ట పని కాదు, తిట్ట పనే, కాకపోతే చిన్నపిల్లలు చేసే తిట్ట పని చేస్తారు వీళ్ళు. చూపిస్తా చూడండి. పాప మా బ్రో మొత్తం వెతికిండు కానీ ఏం తీట పని దొరుకుతారే మూసుకొని వస్తాడు. ఇది ఎలా వెళ్ళాలన్నా చిన్నపిల్లలు మనకు కాదు. ఏముంది కాల్ పైకి ఎత్తి వెళ్తామే. అందరం కలిసి ఇంకా ఎక్కడైనా తీట పనులు చేయడానికి తీట సామాన్లు ఉన్నాయి మొన్న ఎత్తుకోవడానికి అయితే ఏమంటారు వెయిట్ ఆడుతున్నాం. క్రికెట్ బ్యాట్స్ గీట్స్ అడవే, కానీ అడవిలో చాలా వింతలు ఉన్నాయి అన్నీ. ఇలా ఏమంటారు బయటికి తీసి వాటిని చుక్కలు చూపెడతాం వాటికి. మేమైతే పోతున్నాం ఇంకో తీట పని చేయడానికి. వెనకాల అయితే గ్రేట్ మ్యాన్ దట్ మ్యాన్ వస్తాండి, ఇందాక పని చేసిన మ్యాన్. ఆయన నడక చూడండి, సూపర్ స్టార్ లెక్క నడుస్తాడు. హాయ్ బ్రో. హాయ్. మా బ్రో పోయిందంటే అన్నిటికీ సుక్కలు చూపెడతాడు ఆడుకునే వాటికి. చలో స్టార్ట్ అయితే అయిపోతాను. మేము అడిగి పోయి అయితే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసుకోవాలి. చలో గైస్ రైట్. చలో ఒంట్లో ఓపిక మొత్తం అయిపోయింది, లాస్ట్ అయిపోయినాం మొత్తం. గలీజ్గా ఆడినాం, అన్ని ఆటలు ఆడినాం. చేతులు అయితే బస్సు నొత్తాను, ఎర్రగా అయిపోయినాయి చేతులు వనికి అట్లే అక్కడ ఫస్ట్ ఆడిన ఆట వల్ల. ఇప్పుడు కూడా ఏం తీట పని చేయాలో అర్థం కాక ఇగో చిన్న పిల్లలు లెక్కి ఆడతాను చూడండి. బ్రో కమ్ ఇరగదు. చలో మాతోనైతే అవుతలేదు, ఇంకా దమ్దమ్ అవుతుంది. అప్పటికి కొన్ని వీడియోస్ తీయలే కానీ ఇంకా చాలా తీట చికాలు చేసేసినాం. నేను కూడా ఎంజాయ్ చేసిన గట్టిగా. ఇప్పుడైతే మనం అయితే బోట్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ మన బోట్ అక్కడనే ఉంటుంది. బోట్ ఎక్కేసి ఏ ఐలాండ్ నుంచి వచ్చినాం ఆ ఐలాండ్ పోయి కార్లో పోయి మంచిగా వేసేసుకొని 1 గంట స్లీప్ వేద్దామని అయితే అందరం ప్లాన్ చేసినాం. ఎందుకంటే ఉడికిపోతుంది కింద నుంచి వెళ్ళి గలీజ్గా మొత్తం చెట్లే ఉన్నాయి. కాకపోతే చాలా వేడిగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే చెప్పాను కదా, కార్ దగ్గర పోయి వేసేసుకొని మంచిగా వండుకుంటామా లేకుంటే డైరెక్ట్ పోయి తిని వచ్చి పడుకుంటామా తెలియదు.
ఒక బ్రో ఏమో కార్లో వందామన్నాడు, ఒక బ్రో ఏమో ఫస్ట్ తిందాం తర్వాత ఏమన్నా ప్లాన్ చేద్దామన్నాడు, ఇంకో బ్రోనేమో రూమ్ తీసుకొని రూమ్లో పడుకొని చిన్నగా నైట్ బయలుదేరదామన్నాడు. కాకపోతే వెళ్ళిపోవాలి, మాకైతే టైం లేదు. అంటే కొంతమందికి కొన్ని పనులు ఉన్నాయి, దానికోసం అని వెళ్ళిపోవాల్సి వస్తుంది. చలో మళ్ళీ ముందుకు పోయినాక ఇంకేమన్నా వింత వింత విశేషాలు జరిగితే మీకైతే వీడియోని కంటిన్యూ చేస్తాం. మీరు ఇట్లనే చూస్తూ ఉండండి. చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చలో మళ్ళీ చలో బోట్ ఎక్కేసి అయితే మనం అయితే పక్కన ఇలాంటికి వచ్చేసినాం. స్టంట్ ఏంటంటే మేము వచ్చేటప్పుడు కోతుల్ని గెలిచినాం. కోతులు మమ్మల్ని గలీజ్గా గెలిచిలే. ఇంకా అలసిపోయినాం అనుకుంటే అప్పటికే ఇంకా ఫుల్ అలసిపోయినాం. చుక్కలు ఒకరితోనే ఒళ్ళు పనిచేస్తలేదు అసలు ఏమాత్రం కూడా. కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. కార్లో పోయి ఇట్లా పడిపోతాం, సీట్లు అయితే అందరం అట్లున్నాం. చలో మళ్ళీ వీడియో ఇంకా చెప్పిన కదా ఎక్కడికి పోతాం కొత్త ప్లాన్ లేదు, ఎక్కడ వంటామో పండుకుందామని అనుకుంటున్నామా అని చెప్పిన కదా. తిందామా పడుకోవడం అన్నది అక్కడ పోయి అయితే కార్ దగ్గర అందరం నిర్ణయించుకుంటాం. చలో అక్కడైతే మీకు మొత్తం ఏదైతే ఉందో మేమేం డిసైడ్ అవుతాం అదైతే మ్యాటర్ మీకు చెప్పేస్తా. చలో గైస్ మీకైతే నేను చెప్పినా కదా పడుకోవడం తినడం అని కొన్ని ప్లాన్స్. ఇంకా విజయవాడలోనే అక్కడిక్కడ తిరిగినాం కానీ మంచి రెస్టారెంట్ అయితే ఏం అవ్వలేదు మాకు. ఇంకొంచెం హైవే మీదకి వచ్చినాక పక్కన ఒక దాబా ఉంటే మంచిగా ఉంది ఫుడ్ అయితే. అక్కడ తినేసి చాలా దూరం జర్నీ కూడా చేసేసినాం. నేను కార్లో నేనే కాదు ప్రతి ఒక్కరు పడుకున్నారు. ఇంకా మా తేజాకి చాలా రోజులైతే ఆయన కూడా ఓపిక అయిపోయింది. ఆయన కూడా కాసేపు అక్కడ ఆపి అక్కడ పడుకున్నాం అందరం కలిసి. చలో మళ్ళీ చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బ్లాగ్ అయితే ఎండ్ ఇచ్చేద్దాం.